కాచి కాపాడారు తండ్రి. స్తోత్రములు. నేను ఎన్నో రీతిగా నన్ను ఆశించి కనిపెట్టి ప్రార్థించిన రీతిగా నేటి దినంలో ప్రభువా కూడికను నువ్వు చక్కగా జరిగిస్తున్న విధానం యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవుని మహాకృప చేత ఈ రాత్రి ఈ గ్రామంలో ఇలాగ మీ అందరితో కూడా కలిసి సహవాసం చేయడానికి, దేవదేవుని గుర్చిన సృష్టికర్తను గుర్చిన మాటలు ప్రకటించడానికి దేవుడిచ్చిన సదవకాశాన్ని బట్టి మొదటిగా దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. చేరి వచ్చి దగ్గరగాను దూరంగా కూర్చొని దేవుని మాటలు ఆలకిస్తున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. ఈ రాత్రి ఈ స్థలములో ఏర్పాటు చేయబడిన కూడికలో ఇప్పటికీ పాటలు పాడి ప్రభు నామాన్ని మహిమపరచారు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఆలకించడం కొరకై దయచేసి మీ గమనాన్ని ఇటువైపు ఉంచాలని సహృదయపూర్వకంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగిరపడక అని ఓ మహాకవి అన్నాడు. ఈ రాత్రి స్థలము నుండి వినబడే మాటలేంటో వినడం మొదట ప్రయోజనం, ఆ తర్వాత ఆలోచించి అంగీకరించి ఆత్మరక్షణ పొందాలని దేవుని పేరట మేముకు ఆనబెడుతూ ఉన్నాం. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు వినడం కొరకై నిర్గమకాండం 1వ అధ్యాయం మరొకసారి 5వ వచనాన్ని చదువుదాం. ఉదయకాలం నుండి మేము ఆ వచనాన్ని చదువుతున్నాం కనుక మరొకసారి ఆ వచనాన్ని చదివి మరొక లేఖనాన్ని కూడా చదువుకుందాం. నిర్గమకాండం 1వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతున్నాను, తర్వాత సహోదరులు సహాయం చేస్తారు. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. 45వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం. అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. చదవబడిన లేఖన భాగం ప్రభు మనందరి ఆలోచనల్లో మన ఆధ్యాత్మిక జీవితాలకు ప్రయోజనకరంగా ఉండినట్లుగా, ఆత్మలకు రక్షణకరంగా ఉండినట్లుగా చిన్న మాట ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ఆలకిద్దాం. ప్రార్థన. పూజార్హుడు అయిన మా ప్రియ ప్రభువా, పుణ్యచరితుడు అయిన దేవా, పరమందు ఆసీనుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, మానవాళిని మీరు ప్రేమించి మానవునికి కావలసిన సమస్తమును అనుగ్రహిస్తున్న సార్వభౌముడు అయిన దేవా, మా శిరస్సులు వంచి మిమ్మను స్తుతిస్తున్నాం. మానవుని నిర్మించి మానవునికి కావలసిన వాటన్నిటిని అనుగ్రహిస్తున్నందుకు మిమ్మను స్తుతిస్తున్నాం. మానవుడు మీ ఆజ్ఞను అతిక్రమించి మీకు దూరం కాగా మానవుని మరలా మీకు దగ్గరగా తీసుకొని వచ్చడానికి మీరు జరిగించిన అమూల్యమైన మీ కార్యానికై మీకు స్తోత్రం. మీ కుమారుడు క్రీస్తు యేసు వారిని భూలోకానికి పంపారు. సర్వమానవ పాప పరిహారం కొరకై మీ ప్రియ కుమారుని కలువరిశిలో బలి చేశారు. అందుకై మా శిరస్సులు వంచి మిమ్మను స్తుతిస్తున్నాం. మృతులలో నుండి ఆయనను తిరిగి లేపారు. మిమ్మను కొనియాడుతూ ఉన్నాం.
ఈ సువార్త లోకమంతటా వినబడుతుంటుండగా ఎవరైతే సువార్తను అంగీకరిస్తున్నారో వారికి ఆత్మరక్షణ ఇచ్చి పరలోక భాగ్యం ఇస్తున్నందుకు మీకు స్తోత్రం. ఆ వరుసలో ఈ స్థలములో రక్షింపబడిన మీ ప్రజలను సంఘముగా సమకూర్చారు. అందును బట్టి మిమ్మల్ని కొనియాడుతున్నాం. సంఘము ద్వారా జరిగించబడుతున్న ఈ పరిచర్యకై మీకు స్తోత్రం. ఈ రాత్రి గ్రామ ప్రజల క్షేమార్థమై ఏర్పాటు చేయబడిన సువార్త కూడికను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పాటల ద్వారా మహిమ పొందిన దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కొద్ది నిమిషాలు మీ మాటలు వినబోతుంటుండగా దేవా, వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని మీరు చెప్పారే. ఈ రాత్రి వినబడే ఈ మాట కొందరిలోనైనా విశ్వాసం కలగడానికి కార్యం జరిగించండి దేవా. మానవ రక్షణ కొరకు సిలువేయబడిన యేసు క్రీస్తు వారు తేటగా ప్రకటించబడ్డానికి కృపనివ్వండి. ఈ రాత్రి నీ నిర్ణయములో ఉన్నవారు తమ జీవితాలను మీ కొరకిచ్చి నిత్య జీవం పొందినట్లుగా మీ కృప దయచేయుదురని మీ బలిష్టమైన హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఈ గ్రామాన్ని, గ్రామ ప్రజలను, గ్రామాధికారులను మీరు దీవించండి. ఎవరెవరు ఈ అవసరతలలో ఉన్నారో వారి అవసరాలు తీర్చండి. మేలుతో నింపండి. అన్నిటికంటే అమూల్యంగా మీ వాక్యమిని మీ అందు విశ్వాసం ఉంచి మేలు పొందినట్లుగా కృప పాలించుమని ఈ రాత్రి శబ్దాంతరం ద్వారా వినబడే మాట అనేకుల జీవితాలకు ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా మీరే మార్చుమని యేసు క్రీస్తు వారి అమూల్యమైన నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి మీ వాక్యాన్ని వినబోతున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన మా తోటి దేశీయ తల్లిదండ్రులారా, పెద్దలారా, చిన్నలారా, సోదరులారా, సోదరులారా, ఈ రాత్రి దైవ సన్నిధిలో మనముండగా ఈ స్థలము నుండి వినబడుతున్న మాటలు దేవుని మాటలు అని మాతోటి భారతీయులుగా మీరు గ్రహించాలని సహృదయపూర్వకంగా మనవి చేస్తున్నాం. బైబిల్ గ్రంథం, భగవద్గ్రంథం, బైబిల్లో రాయబడిన ప్రతి లేఖనం మానవుని ఇచ్చను బట్టి కలిగింది కాదు, దైవావేశం వలన వ్రాయబడింది. దేవుడు భక్తులైన వ్యక్తులను ఉపయోగించి తన ఆత్మ వశములో ఉంచి వ్రాయించిన అద్భుతమైన గ్రంథం. ఈ గ్రంథం మానవ జీవితాలకు, మానవ కుటుంబాలకు క్షేమాన్నిచ్చే గ్రంథం మాత్రమే కాకుండా ఈ గ్రంథం ఆధ్యాత్మిక పారమార్థికతను మానవునికి ఇవ్వగలిగిన అద్భుతమైన గ్రంథం. అందుకే ఈ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథం అనే చక్కని పేరుతో పిలిచారు. ఈ రాత్రి ఈ పరిశుద్ధ గ్రంథములో నుండి ఓ చిన్న సందేశాన్ని, ఒక శుభకరమైన సందేశాన్ని మీకు అందించాలని మేము ఆశపడుతూ ఉన్నాం. ఆదికాండములో ఐగుప్తులో ఉన్న యోసేపును గూర్చిన సంగతులు మనం గమనిస్తూ ఉన్నాం. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉన్నాడు అన్నాడు. ఐగుప్తులో ఉన్న యోసేపు ఆయన జీవితం ఎలా ఉందో జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన జీవితం ద్వారా దేవుడు ఆయనకి ఇచ్చినవేంటో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రాత్రి ఐగుప్తులో ఉన్న యోసేపు ఇచ్చిన ఓ అద్భుతమైన సందేశం ఈ రాత్రి ఈ గ్రామానికి సందేశం. యోసేపు అనే భక్తుడైన వ్యక్తి ఆయన చెప్పిన ఒక సందేశం, అది సర్వమానవాళికి ఉపయోగకరమైంది. పాత నిబంధనలో యోసేపు ఆ మాట చెప్పాడు, కానీ తరువాత క్రొత్త నిబంధనలో మరొక ఆయన ఈ మాట జ్ఞాపకం చేశాడు. రండి, ఏమిటి ఆ సందేశం, ఏమిటి ఆ శుభవార్త అంటే 45వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. చూడండి. అంతటా యోసేపు, నా దగ్గరకు రండి అన్నాడు. ఈ రాత్రి యోసేపు ఇస్తున్న శుభకరమైన
ఆహ్వానం ఏమిటి అంటే, నా దగ్గరకు రండి, నా దగ్గరకు రండి, కమాన్ టు మీ అన్నాడు. నా దగ్గరకు రండి, నా దగ్గరకు రండి. ఎందుకు? 5వ వచనం ఆఖరిలో, ప్రాణరక్షణ కొరకు. పిల్లరా, ఈ రాత్రి మాటలు వినండి. యోసేపు ఇస్తున్న ఆహ్వానం, నా దగ్గరకు రండి. ఆయన దగ్గరికి వస్తే ఏముంది? ప్రాణరక్షణ. ఇది రాత్రి శుభవార్త. నా దగ్గరకు రండి. ఇది పాత నిబంధనలో యోసేపు అనే భక్తుడు తన కుటుంబం వారికి ఇచ్చిన ఆహ్వానం, ఇశ్రాయేలులకు ఇచ్చిన ఆహ్వానం, ఇశ్రాయేలు కొరకు ఇచ్చిన శుభవార్త. అయితే క్రొత్త నిబంధన వెలుగులో, బైబిల్ గ్రంథములో క్రొత్త నిబంధన వెలుగులో మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28 మనం చదువుదాం రండి. 11వ అధ్యాయం 28వ వచనం, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నా దగ్గరకు రండి, నా యొద్దకు రండి, సమస్త జనులారా. ఆ రోజు యోసేపు నాటి ఇశ్రాయేలు కొరకు మాత్రమే చెప్పాడు, నా దగ్గరకు రండి అని. ఈరోజు సమస్త జనులారా నా యొద్దకు రండి అనే అద్భుతమైన ఆహ్వానం. కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, యావన్ మందికి, యావత్ ప్రపంచానికి, సర్వ మానవ కోటికి ఈ శుభవార్త, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. ఏంటి సందేశం? ఏంటి? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా. 29వ వచనంలో, మీ ప్రాణములకు నెమ్మది అన్నాడు. ఆయన యొద్దకు వస్తే ప్రాణాలకు రక్షణ, ప్రాణాలకు విశ్రాంతి. ఈ రాత్రి అనేక సార్లు మానవ జీవితాల్లో ప్రాణాలు విసిగి హత్యలకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కాదా? ప్రాణాలు విసిగి జీవితాలు అర్థాంతరంగా ముగిస్తున్నారు. ఈ రాత్రి శుభవార్త, నా యొద్దకు రండి, మీ ప్రాణములకు విశ్రాంతి, మీ ప్రాణాలకు రక్షణ. ఈ రాత్రి వేళ ఈ మాటలు ఆలోచన చేస్తున్నప్పుడు యోసేపు దగ్గరికి వస్తే ఆనాడు వారికి ప్రాణరక్షణ. ఈ మాట చెప్పనా? ఈ రాత్రి యేసు క్రీస్తు దగ్గరికి వస్తే నీ ప్రాణానికి రక్షణ. ఇంతే వర్తమానం. నీ ప్రాణానికి రక్షణ, నీ ప్రాణం కాపాడబడుతుంది. అవును, ప్రాణరక్షణ మానవ జీవితాలకి చాలా ప్రాముఖ్యం. బైబిల్ గ్రంథంలో ఒక వచనం ఇలా చదువుదామా? మార్క్సు వార్త. ఈ రాత్రి శుభవర్తమానం ఇదే. నా యొద్దకు రండి, మీ ప్రాణములకు విశ్రాంతి, మీ ప్రాణములకు నెమ్మది, మీ ప్రాణాలకు రక్షణ. ప్రాణమున్న వారులారా, ప్రాణాలకు రక్షణ ఇచ్చే సందేశం ఇది. మీ ప్రాణాల క్షేమం కొరకే, సర్వ మానవాళి ప్రాణ రక్షణ కొరకే, మాన రక్షణ కొరకే, కుటుంబ రక్షణ కొరకే ఈ శుభవార్త. స్వీకరిస్తే క్షేమం, స్వీకరించకపోతే నష్టం. ఆలోచన చేయండి. రండి, మార్క్స్ వార్త 8వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుదాం. మార్క్స్ వార్త 8వ అధ్యాయం 35వ వచనం, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. సువార్తకు వెళ్లే ముందు ఈ మాటల జ్ఞాపకం చేస్తున్నాను. నమ్మిన వారి కొరకు ఈ మాటల
దేవుని వాక్యంలో నుంచి ఆలోచన చేస్తున్నాం. నమ్మిన వారు ఈ మాట గమనించండి. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని ఏం చేస్తాడు? పోగొట్టుకుంటాడు అంటూ నా నిమిత్తం, అంటే ఎవరి నిమిత్తం? ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తం, సువార్త నిమిత్తం ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకుంటాడు. అలాగైతే నమ్మిన నీవు నేను, ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం ప్రభువు కొరకు మన ప్రాణాలు ఇవ్వగలిగితే మన ప్రాణాలు కాపాడుకుంటాం. సువార్త కొరకు ప్రాణాలు బలి చేస్తే ప్రభువు కొరకు లేక మన ప్రాణాలు రక్షించుకోగలం. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు నెబుకద్నెజరు అనే ఓ రాజు దోరాయను మైదానములో ఒక ప్రతిమను నిలిపి దానికి పూజ చేయమన్నాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ప్రాణాలను లెక్క చేయకుండా మేము పూజించం అన్నారు. వారి ప్రాణాలు పోయాయా, ఉన్నాయా? ప్రాణాలు రక్షించుకున్నారా, పోగొట్టుకున్నారా? వాస్తవానికి రాజు అన్నాడు, నా చేతిలో నుంచి మిమ్మును విడిపించేవాడు ఎక్కడున్నాడు? అగ్నిని వేరు చేయండి, వీరిని అగ్నిలో పడవేయండి అన్నాడు. వాస్తవంగా ప్రాణం పోవాలి కానీ అమ్మాయ ప్రభువు కొరకు ఆయన నిమిత్తం, దేవుని నిమిత్తం ప్రాణాలు ఇచ్చారు, ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ రాత్రి నమ్మిన వారులారా, ప్రభువు కొరకు ప్రాణాలు ఇవ్వండి. అవసరమైతే ప్రభువు కొరకు జీవితాలు అర్పించండి. పౌలు యెరూషలేముకు వెళ్ళబోతున్నాడు. అపోస్తుల కార్యం 26వ అధ్యాయం కాబోలు. యెరూషలేముకు వెళితే యెరూషలేములో పౌలును ఎలాగూ బంధించబోతున్నారని ఒక ప్రవక్త వచ్చి చెప్పాడు. అప్పుడు అక్కడున్న సంఘస్థులంతా ఏడ్చారు. పౌలు అన్నాడు, ఏడ్చి నా గుండెలను మీరు ఎలా బద్దలు చేసేదరు? నా గుండెను మీరు ఎలా బద్దలు చేసేదరు? యెరూషలేములో నేను బంధించబడుటకే కాక నా ప్రాణమిచ్చుటకు నేను సిద్ధంగా ఉన్నాను. సువార్త నిమిత్తం ప్రాణమిచ్చిన వాడు పౌలు, దాన్ని కాపాడుకుంటారు. ఈ రాత్రి నమ్మిన నీ నా జీవితాల్లో ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నం చేసి దేవుని విడిచిపెడితే ప్రాణం పోగొట్టుకుంటావు. ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించి సువార్తను ప్రకటించకుండా మానుకుంటే ప్రాణాలు పోతాయి, జాగ్రత్త. కానీ నా నిమిత్తం, సువార్త నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు ప్రాణాన్ని రక్షించుకుంటాడు. ఇది నమ్మిన వారి కొరకు జ్ఞాపకం చేయబోయే మాట. రాత్రి ప్రాణాలు బలి ఇచ్చిరి, ప్రభునెంతో సేవించిరి అని భక్తులను గురించి పాడారు. ఏది నీ సాక్ష్యం? ప్రభు కొరకు ప్రాణం ఇద్దాం, ప్రభు కొరకు అవసరమైతే బలవుదాం. దినాలు ఎలా ఉన్నా, పరిస్థితులు ఏమైనా ప్రభువును ప్రకటిస్తూ ప్రభువు కొరకు జీవిస్తూ ఈ ప్రాణాలు ప్రభు కొరకు ఇస్తే, స్టెఫెన్ లాగా ఆయన జీవితం ఆయన పరలోకానికి చేర్చబడుతున్నప్పుడు సింహాసనం మీద లేచి ప్రభు స్టెఫెనును ఆహ్వానించినట్లుగా సన్నివేశాన్ని మనం గమనిస్తాం. ఈ రాత్రి ప్రభువు కొరకు ప్రాణాలు బలిచ్చే క్రైస్తవులు కావాలి. ప్రభు కొరకు జీవితాలు త్యాగం చేసే దేవుని ప్రజలు నేటి ప్రపంచానికి అవసరం. పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభు కొరకు ప్రాణాలు ఇచ్చేవారు వారి ప్రాణాలను రక్షించుకుంటారు అని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రాత్రి అదే వచనం దగ్గర మరొక మాటలో వ్రాయబడింది. చదువుదామా? మార్క్స్ వార్త 8:36, 35 నమ్మిన వారి కొరకు జ్ఞాపకం చేశాను. 36 చదువుదామా? ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే, ఈ రాత్రి ప్రాణం పోగొట్టుకుంటావా, ప్రాణం రక్షించుకుంటావా? అదే వర్తమానం. నా యొద్దకు రండి, మీ ప్రాణాలను రక్షిస్తా అన్నాడు యోసేపు. నా యొద్దకు రండి, మీ ప్రాణాలకు విశ్రాంతి ఇస్తా. అమ్మయ్య, ఈ రాత్రి ఎంత సంపాదించామని కాదు, ఎన్ని సంపాదించామని కాదు. చదువుదామా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, 13, 4:13. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము,
రండి అని చెప్పుకొని వారులారా అన్నాడు. విన్నారా? సంపాదిద్దాము రండి, సంపాదిద్దాము రండి. ఈ సంపాదించే క్రమములో కొంతమంది లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు కదా. మీ ప్రాంతాల్లో మైన్స్ ఉన్నాయి కదా. సంపాదనకు అనేక రకాల అవకాశాలు ఉన్నాయి. సంపాదించేవారు ఉన్నారు, కోట్లకు పడగలెత్తిన వారు ఉన్నారు. ఈ రాత్రి ఎంత సంపాదించినా అది అక్కడ ఉద్దేశం. ఆ మాటలో ఒక మాట అద్భుతంగా చెప్పాడు. లక్షలు కోట్లు కాదు కానీ ఒకడు సర్వలోకమును సంపాదించుకొని, రతన్ టాటా బిలియనియర్, కనిమయ్యాడు, చనిపోలేదా? అక్కడ అన్నాడు సర్వలోకమును సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం అని మార్క్స్ వార్తో చెప్పి యాకోబు సంపాదించము రండి అని చెప్పుకుని వారలా. వినండి పెద్దలారా, చిన్నలారా, మాతోటి దేశీయులారా, ఈ రాత్రి మాట మీ చెవుల దగ్గరకు వస్తుంటుండగా నిరాకరించకండి, నిజాన్ని తెలుసుకోండి. ఒక నిర్ణయానికి రండి. మీ జీవమే పాటిది, మీ ప్రాణమే పాటిది. లక్షలు కోట్లు సంపాదించిన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనం ఏంటి? సర్వలోకాన్ని సంపాదించి ప్రాణాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనం ఏంటి? ఈ రాత్రి ఆలోచన చేయండి. ప్రాణాన్ని రక్షించుకోవడమా, ప్రాణాన్ని పోగొట్టుకోవడమా? ఏది నీ నిర్ణయం? ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా? ఏది ధర్మం? నేటి ప్రపంచములో మానవంగాలు, దారుణ మరణకాండలు, అనేక రకాల హత్యలు, ఆత్మహత్యలు కదా. ఏది ధర్మం? ప్రాణ హత్య ధర్మం. నిలువున మనిషిని చంపుతున్న వారు ఉన్నారు. భర్తకు కోపం వస్తే భార్యను చంపుతున్నాడు, భార్య కోపం వస్తే భర్తను చంపుతుంది. వీరి అక్రమ సంబంధాలకు పిల్లలని పిల్లలను చంపుతున్నారు. ప్రాణహత్య ధర్మమా? ప్రాణహత్య ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా? ఈ రాత్రి ప్రాణాన్ని రక్షించుకుంటారా, ప్రాణాలు చంపుకుంటూ వెళ్తారా? బైబిల్ చెప్పింది కత్తి పొట్టువాడు కత్తితోనే చనిపోతాడు. నువ్వు ఒకరిని చంపితే ఒకరు చంపబడతావు. ఇది బైబిల్ సత్యం. అలాగైతే ప్రాణ రక్షణే ధర్మం అని గుర్తించండి. రండి, ఈ రాత్రి మానవుడు తన ప్రాణం కొరకు ఏమైనా చేయడానికి ఇష్టపడతాడు. చదువుదామా? యోబు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. తన ప్రాణమును కాపాడుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా అన్నాడు. ఈ సన్నివేశము, ఈ మాట ఎక్కడ కనపడుతుందంటే అర్థం చేసుకుందాం. ఇటీవల ఒక సన్నివేశం దగ్గర ఎక్కువ జ్ఞాపకం చేయబడింది. అర్థమైంది మనిషికి. మనిషి తన ప్రాణాన్ని కాపాడుకొనడానికి తన కలిగింది యావత్తు ఇస్తాడు. ఎవడా ఇస్తాడు? ఇటీవల కొన్ని సంవత్సరాలుగా, లేక 19 నుండి 20 సంవత్సరాల కాబోలు భయంకరమైన పరిస్థితి ఎదుర్కొన్నాం. ఏంటది? కరోనాలో ప్రాణం కాపాడుకోవడానికి మనిషి చేయని ప్రయత్నాలు, అవునా కాదా? బయటికి రాయదు, ప్రాణం పోయిద్దని భయంతో, అవునా? ఒకవేళ కోవిడ్ సోకిందని అర్థమైతే హాస్పిటల్లో భంగపడ్డారు. ఎంతైనా ఖర్చు పెడతాం, ప్రాణవాయువు ఇవ్వండి. మనిషి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తన కలిగింది యావత్తిస్తాడు అన్నాడు. ఇచ్చిన ప్రాణాన్ని కాపాడుకోగలడా? చేతనవుతుందా? మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన, రిటైర్డ్ టీచర్. పిల్లలందరూ 7-8 మంది పిల్లలు ఆయనకి, అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఆయనకి ఆస్మా ఉంది. ఆస్మా వ్యాధితో ఇబ్బంది పడినప్పుడల్లా పిల్లలు హాస్పిటల్కి తీసుకెళ్లేవాళ్ళు. హాస్పిటల్కి తీసుకెళ్తే వెంటనే ఆక్సిజన్ పెట్టేవాళ్ళు. అమ్మయ్యా, ప్రాణాపాయం తప్పింది అన్న ఫీలింగ్ వచ్చేది.
మరలా వెంటనే హాస్పిటల్ నుంచి ఇంటికి తెచ్చేవాళ్ళు. ఇలాగ చాలా కాలం జరిగిన తర్వాత వాళ్ళ పిల్లలకి ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే, అసలు మనం అంతమంది ఉద్యోగాలు చేసుకుంటున్నాం, ఒక ఆక్సిజన్ తెచ్చి ఇంట్లో పెడితే పోలా అనుకున్నారు. ఆక్సిజన్ మిషనే తెస్తే పోలా, ఆ సిలిండర్ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే పోలా. ఆయనకు ఆ ఇబ్బంది అయినప్పుడు వెంటనే ఆక్సిజన్ పెట్టవచ్చు అనుకున్నారు. అనుకొని కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టారు. విచిత్రం చెప్పనా, ఇలా కొన్నిసార్లు ఆ ఇబ్బంది ఆయన ఎదుర్కొన్నప్పుడు వెంటనే ఆక్సిజన్ పెట్టేవారు, ప్రాణాపాయం నుంచి తప్పించబడేవాడు. ఒకరోజు రానే వచ్చింది, ఆక్సిజన్ పెట్టే టైం కూడా లేదు, ప్రాణం పోయింది. నేను అంటాను, ఆక్సిజన్ అక్కడే ఉంది కానీ ప్రాణాన్ని కాపాడుకోగలిగారా? ప్రాణాన్ని రక్షించుకోగలిగాడా? మానవుడు ఏమిచ్చి తన ప్రాణాన్ని రక్షించుకోగలడు? మీ జీవమే పాటిది, కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారు కారా? పెద్దలారా, చిన్నలారా, ఈ రాత్రి మాట ఆలోచన చేయండి. ప్రాణ రక్షణ కొరకై ఈ రాత్రి మాటను జ్ఞాపకం చేస్తున్నాం. రండి, మానవ జీవితాల్లో ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? మానవుడు ప్రాణాన్ని ఎక్కడికి పోగొట్టుకుంటున్నాడు? ఏంటి దీని భావం? చదువుదామా? ఎక్కడి నుంచి రక్షించుకోవాలి ప్రాణాన్ని? కీర్తనల గ్రంథం 49వ కీర్తన. మానవుని ప్రాణం కాపాడుకోవాల్సింది, రక్షించుకోవాల్సింది ఎక్కడి నుండి? కీర్తనల గ్రంథం 49వ కీర్తన 15వ శరణాన్ని చదువుకుందాం. 15వ శరణం. అలాగే, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును, విన్నారా? అలాగైతే ఈ రాత్రి మానవుడు ప్రాణాన్ని రక్షించుకోవాల్సింది ఎక్కడి నుండి? పాతాళ బలము నుండి. ఆ రోజు యోసేపు వారి ప్రాణాన్ని రక్షించేది ఎక్కడి నుంచి అంటే కరువు నుండి. అప్పటికప్పుడు కరువు నుండి వారి ప్రాణాలను రక్షించడం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు, నా యొద్దకు రండి, మీ ప్రాణాలను రక్షిస్తా, మీ ప్రాణాలకు విశ్రాంతి ఇస్తా అని అంటున్నాడంటే ఎక్కడి నుంచి ప్రాణాలు రక్షించబడాలి? పాతాళ బలము నుండి. పాతాళ బలము నుండి. ఈ రాత్రి ఇక్కడే మనం ఆగుదాం. మానవుని ప్రాణం రక్షించబడాల్సింది, కాపాడబడాల్సింది పాతాళ బలము నుండి. పాతాళ బలము నుండి ఏంటి? పాతాళం అంటే ఏంటి? పాతాళములో ఏముంది? పాతాళానికి ఎవరు వెళతారు? ఈ విషయాలు ఈ రాత్రి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. పాతాళములో ఏముంది ఒకసారి చదువుదామా? లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం వచనం 23. అప్పుడు అతడు ఎప్పుడు బైబిల్ చాలా బాగుంటుంది, చదవండి, అర్థమవుతుంది. అప్పుడు అతడు అంటే పై వచనం అన్నాడు, దరిద్రుడు చనిపోయి అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్టు కొనిపోబడ్డాడు, ధనవంతుడు కూడా చనిపోయాను అన్నాడు. వింటున్నారా? దరిద్రులు చచ్చిపోవడం కాదు, ధనవంతులు కూడా చచ్చిపోతారు. ఎవరైనా చనిపోతారు. ఆస్తి ఉన్నా చనిపోతారు, ఆస్తి లేకపోయినా చనిపోతారు. అందమున్నా చనిపోతారు, అందం లేకపోయినా చనిపోతారు. ఆరోగ్యం ఉన్నా చనిపోతారు, ఆరోగ్యం లేకపోయినా చనిపోతారు. అందరూ ఉన్నా చనిపోతారు, ఎవరు లేకపోయినా చనిపోతారు. అందుకే బైబిల్ చెప్పింది, మరణము చూడక బ్రతుకు. ఉన్నారు ఎవరైనా? ఏరి రాజ్యాలేలిన రాజులేరి, సామంతులేరి, మరణం పాలు కాలేదా? ధనవంతుడు కూడా చనిపోయాను అని చెప్పి అప్పుడు అతడు, ఈ రాత్రి ఒక మాట వినండి, చనిపోయిన తరువాత అసలు జీవితం ప్రారంభమైంది. ఈ జీవితం, ఈ భూమి మీద మానవుని ఆయుష్ 70 ఏండ్లు, అధిక బలం ఉంటే 80 ఏండ్లు అన్నాడు. ఇంకొంచెం ఎక్కువ ఉండవచ్చేమో, కానీ చావు ఖాయమే. నా చిన్న వయసులో మా చిన్నాన్నగారు ఒక మాట అడిగాడు, రే చావు ఖాయమా సంసారం ఖాయమరా అని. ఏం చెప్పాలా? నాకు తెలియదు, మీకు తెలిసినంత. అందుకని నేను ఆ రోజు అన్నాను,
సంసారం ఖాయమన్నా, రే అటు అనకూడదురా, తప్పురా, చావు ఖాయంరా అన్నాడు. దేవుడు అవకాశం ఇచ్చి సంసారం చేసుకోవడానికి అనుమతించాడు. అర్థమైందా? ఏది ఖాయం? చావే ఖాయం. వయసుతో నిమిత్తం లేదు, పరిస్థితులతో నిమిత్తం లేదు, చావే ఖాయం. అలాగైతే మనిషి చనిపోయిన తర్వాత ఏం జరగబోతుంది? వాట్ నెక్స్ట్? ఇట్ సేస్ బైబిల్. బైబిల్ సత్యాన్ని చెప్పింది. తర్వాత ఏం జరగబోతుంది, మనిషి చనిపోయిన తర్వాత ఏం జరగబోతుంది అనే విషయాన్ని బైబిల్ గ్రంథం తేటగా తెలియపరిచింది. చదువుదామా? అప్పుడు అతడు పాతాళములో చనిపోయిన తరువాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి. ఇందా చెప్పానే, ఇప్పుడు భూమి మీద మానవుడి జీవితం 78 ఏళ్ళు అయితే, ఈ లోకం విడిచిపట్టిన తర్వాత మానవుడు ఉండబోయే కాలం యుగయుగాలు, నిత్యం నిత్యం. ఇప్పుడు నిత్యములో మానవుడు, ఈ ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి. ఏముంది పాతాళంలో? అది ప్రశ్న. పాతాళంలో ఏముంది? చదువుదామా? బాధ ఉంది. పాతాళములో బాధ ఉంది. 24వ వచనం, నేను అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నాను. యాతన ఉంది, బాధ ఉంది, యాతన ఉంది. ఎందుకుంది? పాతాళములో అగ్ని జ్వాలలున్నాయి. వినండి వినండి, చనిపోయిన తర్వాత పాతాళానికి వెళితే పాతాళములో బాధ ఉంది, అగ్ని జ్వాలలున్నాయి. అయ్యామా పెద్దలారా చిన్నలారా, అగ్ని జ్వాలలున్నాయి. అగ్ని జ్వాలలను బట్టి బాధ ఉంది, యాతన ఉంది. అగ్ని ఆరదు, పురుగు చావదు, బాధ తీరదు. ఎంతకాలం? యుగ యుగాలు, యుగ యుగాలు. ఒకవేళ మీరు అలా అనొచ్చు, మీరేమైనా చూచి వచ్చారా అని. నేనంటాను, అమెరికా మనం చూడనక్కర్లేదు, కానీ చూచిన వారు చెప్తే మనం ఏం చేయాల్సిందే? వినాలి, నమ్మాలి కదా. అలాగైతే నరకం చేసిన ఆయన చెప్పాడు, నరకం ఉందని, పాతాళం అగ్నిగుండం ఉందని చేసిన ఆయన చెప్పాడు. అది అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడింది అగ్నిగుండం. అపవాది పాతాళములో వేదన అనుభవించాలి. కానీ ఈ రాత్రి వేళ మానవుడు పాతాళానికి వెళుతున్నాడు. మానవుని ప్రాణం పాతాళములో బాధపడడానికి సిద్ధంగా ఉంది. ఈ రాత్రి ఒక 3 ప్రశ్నలు చెప్పి ప్రార్థన చేస్తా, వాటి వివరాలు చెప్పి. మొదటిది, పాతాళానికి ఎవరు వెళ్తారు? మొదటి ప్రశ్న. రెండవది, పాతాళము నుండి ఎవరు విడిపిస్తారు? ఈ ప్రాణాలని పాతాళం నుండి విడిపించేది ఎవరు? మూడవది, పాతాళము నుండి విడిపించబడాలంటే నువ్వేం చేయాలి? మనిషి ఏం చేయాలి? అయిపోయింది వర్తమానం. రాత్రి జాగ్రత్తగా వినండి. మనిషి జీవితం చాలా విలువైంది, ప్రాణం చాలా విలువైంది. మనిషి తన ప్రాణం కొరకు ఏమైనా ఇవ్వడానికి ఇష్టపడతాడు. కానీ ఏమిచ్చినా మనిషి ప్రాణం పాతాళం నుండి తప్పించుకోవడం సాధ్యం కాదు. అలాగైతే అసలు పాతాళానికి ఎవరు వెళ్తారు? చదువుదామా? కీర్తనల గ్రంథం 9వ కీర్తన 17వ శరణం చదువుదాం. 9వ కీర్తన 17వ శరణం. దుష్టులను దేవుని మరచు జనులందరూ, విన్నారన్నమాట, దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. అయ్యా అమ్మా పెద్దలారా చిన్నలారా ఆలోచన చేయండి. పాతాళానికి ఎవరు వెళ్తారు? ఫలానా కులస్తులని లేదు. పాతాళానికి ఎవరు వెళ్తారు? ఫలానా ఊరోళ్ళని లేదు. పాతాళానికి ఎవరు వెళ్తారు? ఫలానా దేశం వాళ్ళని లేదు. వినండి వినండి, పాతాళానికి ఎవరు వెళ్తారు? దుష్టులు అన్నాడు. వారే పాపము చేసేవారు. దుష్టులు, దేవుని మరచు జనులు. ఒక అతను ఆ సంవత్సరం పంట వేశాడు, విస్తారంగా పంట పండింది. తను పడుకొని ఆలోచన చేస్తూ ఉన్న కొట్లు ఇప్పి పెద్దగా చేయాలని చెప్పి అనుకుంటూ అన్నాడు, నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు అని తన ప్రాణంతో చెప్పుకున్నాడు. ఈ మాట మీకు అర్థమైందా? ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, కానీ ఎవరిని మర్చిపోయాడు? దేవుణ్ణి మర్చిపోయాడు. అది దాని అర్థం.
దేవుని మర్చిపోయాడు. పంట పండింది, ప్రాణమా తిను, నీకుంది తిను, తరగని ఆస్తుంది తిను, ఎంజాయ్. ఒక ఆయన అన్నాడు ఎంజాయ్ విత్ గంజాయ్ అన్నాడు. మనిషి జీవితం రకరకాల వాటితో ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రాణమా తిను, త్రాగు, సుఖించు. వీరే దేవుని మరిచిన వారు, వీరే దేవుని మర్చిపోయిన వారు. వెంటనే దేవుడు అన్నాడు, ఓరి వెర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నీవు సంపాదించినవన్నీ ఎవరివవుతాయి? ఎవరివవుతాయి? నువ్వు సంపాదించినవి ఏమవుతాయి? ఆలోచన చేయండి. ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను అన్నాడు. కాబట్టి బాబు అమ్మ, ఉందని దేవుని మర్చిపోబాక, దేవుని విడిచిపెట్టమాక. మాత్రమే కాదు, దుష్టులు అన్నాడు, పాపం చేసేవారు పాతాళానికి దిగిపోతారు. అలాగైతే ఏంటి పాపం? ఇక్కడ దుష్టుడు అన్నాడు కానీ, లేక పాపం అనే మాట గమనించవచ్చు కానీ, లూకా సువార్త 16వ అధ్యాయం, అతడు పాతాళానికి ఎందుకు వెళ్ళాడు? ధనం లేక కాదు, అందం లేక, జనం లేక కాదు. ఎందుకు వెళ్ళాడు? చదువుదామా 25వ వచనం, లూకా సువార్త 16:25. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలం అంతా నీకిష్టమైనట్టు ఆగు. అంటే దాని అర్థం ఏంటంటే, దుష్టులు అంటే లేక పాపులు అంటే ఎవరు? వ్యభిచారులను, త్రాగుబోతులను, ఆ మాట పక్కన పెట్టండి. కానీ ఇష్టం వచ్చినట్టు జీవించేవారు, ఇది పాపం. నా ఇష్టం, నేనేమైనా చేస్తా, ఇష్టానుసారంగా జీవించడమే పాపం. ప్రి తల్లి బాబు, మానవుడు పాతాళానికి ఎందుకు వెళ్తున్నాడంటే తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడాన్ని బట్టి. ఆ ఇష్టాన్ని నెరవేర్చుకునే క్రమములోనే త్రాగుడు, వ్యభిచారం, మోసం, అన్యాయం, అక్రమం ఇవన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలాగైతే ఆ ధనవంతుడు చనిపోయిన తర్వాత పాతాళానికి ఎందుకు వెళ్ళాడంటే ధనం ఉంది కాబట్టి అని కాదు, ధనము లేదని బట్టి కాదు. దేన్ని బట్టి? ఇష్టం వచ్చినట్టు జీవించడాన్ని బట్టి. చిన్న పిల్లలు కదిలిస్తే ఏమంటారు? ఎందుకు బాబు అలా చేస్తున్నావు అంటే ఏమంటారు? నా ఇష్టం. భార్య ఏమంటది? ఎందుకమ్మా అలా చేస్తున్నావు అంటే నా ఇష్టం. ఏలుకుంటే ఏలుకో, లేకపోతే ఇంకొకడు, నా ఇష్టం. ఇది ఇష్టానుసారంగా జీవించడం, ఇదే పాపం. మనిషి తనకిష్టమైనట్టుగా బ్రతకడం నేర్చుకున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా జీవించడం నేర్చుకున్నాడు. దేవుని మర్చిపోయాడు, దేవుని ఆలోచన లేదు. గాలిచ్చిన దేవుడు, వర్షమిస్తున్న దేవుడు, అన్నిటికంటే ముఖ్యంగా నీకు ప్రాణం ఇచ్చిన దేవుడు, నీకు కుటుంబం ఇచ్చిన దేవుడు, నీకు సంతానం ఇచ్చిన దేవుడు, నీకు సంపద ఇచ్చిన దేవుడు, ఇన్ని ఇచ్చిన దేవుని విడిచిపెట్టి నా ఇష్టం, నాకుంది, నేను తింటా, నా ఇష్టం, నేనేమైనా చేస్తా, నా ఇష్టం, నేను హత్య చేస్తా, నా ఇష్టం, నేను వ్యభిచరిస్తా, నా ఇష్టం, నేనేమైనా చేస్తా. మర్చిపోవాక ఒకరోజు చచ్చిపోతావు, పాతాళానికి వెళ్ళిపోతావు. అంతే. ఈ రాత్రి పాతాళానికి వెళ్ళిపోయాక మళ్ళా ఎన్నడూ బయటికి రావు. పాతాళానికి వెళ్ళడం మాత్రమే తప్ప బయటకు వచ్చే అవకాశం లేదు. అందులో పడినవాడు మరి అన్నాడు బయటికి రాడు అన్నాడు. ఈ రాత్రి పాతాళానికి మీరు వెళ్తారని కాదు చెప్పడానికి వచ్చింది మేము. పాతాళము నుండి ప్రాణం రక్షించుకునే ఒక అద్భుతమైన అవకాశం ఉంది. అదే శుభవార్త. నా యొద్దకు రండి, మీ ప్రాణాలను కాపాడుతా, మీ ప్రాణాలకు విశ్రాంతి ఇస్తా. రండి. విడిపించేది ఎవరు? పాతాళము నుండి విడిపించడం ఎవరికి చేత అయింది? ఈ లోకంలో ఎవరు విడిపించగలరు? చదువుదామా కీర్తనల గ్రంథం మరలా 49:15 చదువుకుందాం. కీర్తనల గ్రంథం 49:15, 49వ కీర్తన 15వ శరణం. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలము నుండి ఆయన నా ప్రాణమును, పాతాళ బలము నుండి ఆయన నా ప్రాణమును విమోచిస్తాడు. అలాగైతే మాట జాగ్రత్త గమనించండి. పాతాళము నుండి విడిపించేది ఎవరు అంటే దేవుడే. దేవుడే మానవుని పాతాళము నుండి విడిపించడానికి చాలినవాడు దేవుడు. ఆయనే దేవుడయ్యుండి
రోమపత్రిక 10వ అధ్యాయం లేక 9వ అధ్యాయం, ఇలా చదువుదామా? రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. రోమపత్రిక 9:5. పితరులు వీరి వారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడు. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలమును నేను నా ప్రాణమును విమోచిస్తాడు అన్నాడు. ఈ రోమపత్రికలో సర్వాధికారి అయిన దేవుడు ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన దేవుడు, కానీ ఈ రాత్రి శరీరమును బట్టి ఈ లోకములో జన్మించాడు, కుమారుడుగా ఈ లోకములో జన్మించాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఎందుకు ఆ వచనాలు చెప్తున్నామంటే ఇది చట్టం, ఇది బైబిల్ చట్టం. ఈ చట్ట ప్రకారమే మనం ప్రతి విషయాన్ని ఆలోచన చేస్తున్నాం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం, 4:9. మనము ఆయన ద్వారా, ఎవరి ద్వారా? దేవుడై ఉండి శరీరములో ఈ లోకములో పుట్టాడే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారా జీవించున్నట్లు, అనగా మన ప్రాణాలు కాపాడబడినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. యోసేపును వారి ప్రాణరక్షణ కొరకు దేవుడు ముందుగా పంపించాడు. ఈరోజు సర్వమానవాళి ప్రాణరక్షణ కొరకు యేసుక్రీస్తు వారిని ఈ భూలోకానికి దేవుడు పంపించాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. అలాగైతే ఈ రాత్రి యేసు ప్రభు ఈ లోకానికి రావడం ద్వారా మన ప్రాణాలు ఏం చేయబడతాయి? రక్షించబడతాయి, కాపాడబడతాయి. ఆయన లోకానికి రావడం ద్వారా మన ప్రాణానికి క్షేమం ఉంది. యేసుక్రీస్తు రాక మానవ ప్రాణానికి రక్షణ. అవును, వాస్తవం. మనల్ని పాతాళము నుండి విడిపించేది ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రోమపత్రిక ఒక వచనంలో చదువుదామా? రోమపత్రిక 7వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. 24. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇటు మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అని 25వ వచనం అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు. విన్నారా బాబు తల్లి? ఈ రాత్రి పాతాళము నుండి మానవుని విడిపించేవారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన తప్ప మానవుణ్ణి పాతాళము నుండి విడిపించేవారు మరెవరూ లేరు. ఎందుకని? పాతాళము నుండి ఆయన ఎందుకు మానవుని ప్రాణాలను విడిపించగలడు అనే దానికి 1-2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను త్వరగా. మార్క్స్ వార్త 10వ అధ్యాయం. మార్క్స్ వార్త ఏంటి? పాతాళమును ఆయన ఎందుకు విడిపించగలడు? ఆయనకున్న క్యాపబిలిటీ ఏంటి? ఆయనకున్న అర్హత ఏంటి? 10వ అధ్యాయం 45వ వచనం. లేక దానికంటే ముందుగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చదివి మార్క్స్ వార్తకి వెళదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి, అంటే పాతాళానికి తీసుకొని వెళ్ళేది పాపమే, మరేదో కాదు. ఆ పాపముల నుండి ప్రాణాలను రక్షించడానికి ఆయనే రక్షించునని మాట చూస్తున్నాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన రక్షకుడుగా పుట్టాడు. పాపులను రక్షించడానికే ఆయన పుట్టాడు. మార్క్స్ వార్త 10:45. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చాడు. విన్నారా? ప్రాణాలు రక్షించడానికి వచ్చాడు. ఇక్కడ రాబడిన మాట ప్రాణమిచ్చుటకు వచ్చాడు. అందుకని మన ప్రాణాలు ఏం చేయగలడు? ఆయన రక్షించగలడు. యేసు ప్రభు ఎవరనుకుంటున్నారు? కులాలు స్థాపించేవాడు కాదు ఆయన, మతాలు స్థాపించేవాడు కాదు ఆయన, ప్రాణం ఇవ్వడానికి వచ్చిన వాడు ఆయన. పాతాళము నుండి మన ప్రాణాలు రక్షించబడాలని ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు ఆయన. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 3:16. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. విన్నారా? ప్రాణాలు రక్షించడానికి వచ్చాడు.
మన ప్రాణాన్ని విమోచించడానికే ఆయన లోకానికి వచ్చాడు. యోహాను మొదటి పత్రిక 3:16లో మన నిమిత్తం ఆయన ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. ఉన్నారా ఇటువంటి వారు ఎవరైనా? మన ప్రాణాలు కాపాడడానికి, ప్రాణం ఇవ్వడానికి లోకానికి వచ్చిన వారు యేసు ప్రభు వారు తప్ప ఎవరున్నారు? మాత్రమే కాదు, మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను. ఈ రాత్రి తల్లి, బాబు, పెద్దలారా, చిన్నలారా, ఆ ప్రాణం పెట్టిన క్రమములో నా ప్రాణాలు పాతాళము నుండి విడిపించబడాలని, ఆ బాధ నుండి, ఆ యాతన నుండి విడిపించబడాలని, అగ్ని జ్వాలలలో యుగయుగాలు తగులబడి బాధ అనుభవించకుండా ఉండాలని ఆయన తన ప్రాణం ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. నా ప్రాణాలకు బదులుగా ఆయన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. ఆ క్రమములో యేసుక్రీస్తు ప్రభువారు అన్యాయస్తుల చేతికి అప్పగించబడ్డాడు. పాపిష్టులైన మనుషుల చేతికి యేసు ప్రభు అప్పగించబడ్డాడు. వారు తమకిష్టం వచ్చినట్లు చేశారు. మన ఇష్టం వచ్చినట్లు మనం బ్రతుకుతుంటే మనకు బదులుగా యేసు ప్రభు వారు వారికి ఇష్టం వచ్చినట్టుగా కొట్టబడ్డానికి అప్పగించుకున్నాడు. ముఖం మీద ఉమ్మేశారు యేసు ప్రభుకి. తల మీద ముళ్ళ కిరీటం కొట్టారు యేసుక్రీస్తు ప్రభుకి. యెరూషలేము వీధులలో ఈడ్చుకొని వెళుతూ కొరడాలతో వీపంతా కొట్టారు. మాత్రమే కాదు, కపాలమనబడిన స్థలానికి తీసుకుని వెళ్ళారు. ఎత్తైన గొల్గొతా కొండపైకి తీసుకుని వెళ్ళి యేసు ప్రభు చేతులలో చేలలు, కాళ్ళలో మేకు, సిలువకు కొట్టి అంట కొట్టి ఆకాశానికి భూమికి మధ్య ఆయన వేలాడతీశారు. ఎందుకో తెలుసా? తల్లి, బాబు, మనము పాతాళము నుండి విడిపించబడాలని, మన ప్రాణాలు పాతాళము నుండి రక్షించబడాలని ఆయన మన కొరకై కలువరి శిలువలో వేలాడతీయబడ్డాడు. ఈ రాత్రి ఆయన వైపు చూస్తావా? నీ కొరకు, నా కొరకు శిలువలో వేలాడాడు. మన ప్రాణాల రక్షణ కొరకై ఆయన కలువరి శిలువలో వేలాడాడు. యోసేపు వారి కుటుంబ సభ్యుల ప్రాణరక్షణ కొరకు, ఐగుప్తీయుల ప్రాణరక్షణ కొరకు ప్రాణం పెట్టాడా? పెట్టలేదు. కానీ వారికి ఆహారం ఇచ్చాడు. యేసు ప్రభు మానవుని ప్రాణరక్షణ కొరకు ప్రాణం పెట్టాడు. ఇందులో ప్రేమ ఉన్నది. ఉన్నాడా ఇలా ప్రేమించిన వారు ఎవరైనా? యేసు ప్రభులా ప్రేమించిన వారు ఎవరున్నారా? పాప, బాబు, అమ్మాయ, పెద్దలారా, చిన్నలారా, మన పాపం ప్రాణములను పాతాళము నుండి విడిపించాలని ఆయన మన కొరకు ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువారు అలాగే సమాధి చేయబడ్డాడు. సమాధిలో అలాగు లేడు, కానీ చావును సమాధిని జయించి ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు. ఆయన ప్రాణముతో తిరిగి లేచాడు. ఈ రాత్రి పాతాళము నుండి తప్పించడానికి ఆయన మాత్రమే సరిపోయినవాడు. నీ ప్రాణం పాతాళము నుండి తప్పించబడాలంటే, అగ్నిగుండం నుండి తప్పించబడాలంటే ఈ రాత్రి నీవు చేయవలసింది 3వ ప్రశ్న అదే. పాతాళము నుండి విడిపించబడాలంటే ఏం చేయాలి? చదువుదామా? కీర్తనల గ్రంథం 62వ కీర్తన మొదటి శరణం. 62వ కీర్తన మొదటి వచనం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ. అలాగైతే ఉన్నారా? నా ప్రాణము దేవుని నమ్ముకుంది, నా ప్రాణము రక్షణ పొందింది, ఆయన వల్ల నాకు రక్షణ దొరికింది. ఈ రాత్రి నీవు ప్రాణం రక్షించుకోవాలంటే యేసు ప్రభువును నమ్ముకోవాలి. చాలంతే. యేసు ప్రభువును నమ్మితే చాలు ప్రాణరక్షణ. ఇంకేం ఖర్చు పెట్టక్కర్లేదు, ఇంకేమీ చేయనక్కర్లేదు. అమ్మాయ్యా, నీ కొరకై ప్రాణం పెట్టిన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే చాలు ప్రాణరక్షణ. అదే బైబిల్ చెప్పింది. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపినని నీ హృదయమందు విశ్వసిస్తే నువ్వేం చేయబడతావు? రక్షించబడతావు. ఈ రాత్రి ప్రాణానికి రక్షణ నువ్వు ఖర్చు పెట్టే ఖర్చు ద్వారా కలగదు. నీ ప్రాణానికి రక్షణ నువ్వు చేసే రకరకాల ఏర్పాట్లను బట్టి కలగదు. నువ్వు చేసే ఏ ప్రయత్నాలను బట్టి నీ ప్రాణానికి రక్షణ దొరకదు. భక్తుడు అన్నాడు, దేవుని నమ్ముకొని నా ప్రాణానికి రక్షణ దొరికింది. ఈ రాత్రి ప్రాణం రక్షించబడాలంటే, పాతాళం తప్పించుకోవాలంటే
యేసు ప్రభుని నమ్ముకోండి. లూకా సువార్త 16వ అధ్యాయంలో దాన్ని ఎలా చెప్పాడు చూద్దామా. లూకా సువార్త 16వ అధ్యాయం ఆ మాట చదివి మనం ప్రార్థన చేద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయం వచనం 27-28. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన, ఏ వేదనకరమైన స్థలం? పాతాళం. అంటే పాతాళములో బాధ, యాతన, వేదన ఉంది. ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకు నా తండ్రి ఇంటికి లాజరును పంపాలని నేను వేడుకుంటున్నాను అని అంటే, అబ్రాహాము అన్నాడు, మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినాలి. రాత్రి వినారా? ఎందుకు ఈ మాటలు చెప్తుందంటే, ఈ మాటలు వింటే ప్రాణరక్షణ. వినుట వలన ఏం కలిగిద్ది? విశ్వాసం కలిగిద్ది. ఈ రాత్రి నీ ప్రాణం రక్షించబడాలంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు. నా యొద్దకు రండి, మీ ప్రాణాలకు విశ్రాంతి. రండి, రాత్రి ఆయనందు విశ్వాసం ఉంచండి. ఆ మాట చెప్పి అన్నాడు, అదే వచనంలో, వారి మాటలు వినవలెను అని అతనితో చెప్పగా అతడు బతిమలాడుతూ అన్నాడు, తండ్రి అయిన అబ్రహామా, అలాగ అనవద్దు. మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళినడలా వారు మారు మనస్సు పొందుదురని. అలాగైతే రాత్రి తల్లి బాబు, పాతాళం తప్పించుకోవాలంటే యేసు ప్రభు నమ్ముకోవాలి. పాతాళం తప్పించుకోవాలంటే మారు మనస్సు పొందాలి. మార్పు చెందావా? నీవు మార్పు చెందావా? నీ బ్రతుకు మార్చుకోవా? ఇంకా పాపంలోనే ఉంటావా? మార్పు చెందవా? ఈ రాత్రి తల్లి బాబు, పెద్దలారా, చిన్నలారా, మారు మనస్సు అనేది పాతాళము నుండి మనిషిని విడిపించింది. ఈ రాత్రి దేవుని మాటలు వినబడ్డాయి. శుభవార్త మరలా జ్ఞాపకం చేస్తున్నాను. నా యొద్దకు రండి, మీ ప్రాణాలకు విశ్రాంతి, మీ ప్రాణాలకు కాపుదల. ప్రాణం పోగొట్టుకుంటావా? ప్రాణాన్ని కాపాడుకుంటావా? నీ ఆస్తి అంతని కాదు, నీ ఆస్తి ఎంతైనా నీ ప్రాణాన్ని కాపాడదు. యేసు ప్రభు నీ ప్రాణాన్ని కాపాడడానికి ఆయన ప్రాణం పెట్టాడు. ఉన్నారా ఇటువంటి ప్రేమ గలవారు ఎవరైనా? ఆయన దేవుడయుండి నీ కొరకు, నా కొరకు వచ్చి కలువరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఈ రాత్రి తల్లి బాబు, తమ్ముడు, చెల్లి, అమ్మాయ్య, రక్షణ సిద్ధంగా ఉంది. విశ్వసిస్తే రక్షణ ప్రాణానికి. నాకు అక్కర్లేదు అంటే ఏమనుకోనంటే ఒక మాట చెప్తా, ఈ రాత్రి చచ్చిపోయావనుకో, పాపంలో చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకం, పాతాళం. అందుకే బైబిల్ చెప్పింది, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఇప్పుడే రక్షణ దినం. నిర్ణయం నీకు ఇడిచిపెడుతున్నాను. తల్ల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ఈ రాత్రి శుభవార్త, నా యొద్దకు రండి, మీ ప్రాణాలు రక్షిస్తా. ఇదిగో ప్రజలందరికీ కలగబోయేవు మహా సంతోషకరమైన శుభవార్త నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పాతాళము నుండి మానవుడు తన ప్రాణాన్ని రక్షించుకోవాలి. ఈ రాత్రి నీ ప్రాణం రక్షించుకోవాలనుకుంటున్నావా? పోగొట్టుకోవాలనుకుంటున్నావా? పోతే పోనీ అంటావా? ఓకే, డన్. ఇక్కడ చచ్చిపోతే పాపంలో, పాతాళంలో కళ్ళు తెరుస్తావు, నరకములో కళ్ళు తెరుస్తావు. అయ్యో 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 అని ఏడవడమే. ఆ రోజు నిన్ను తప్పించేవారు ఎవరు లేరు. ఆ రోజు నిన్ను విడిపించేవారు ఎవరు లేరు. అందుకే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ శబ్దయంత్రం ద్వారా ఈ మాటలు వినబడుతున్నాయి. నీ ఆరోగ్యం బాగుంది, బ్రెయిన్ పనిచేస్తుంది, శక్తి ఉంది. ఈ రాత్రి ప్రాణముండగా, దీపముండగా ఇల్లు చక్కబెట్టుకోవాలని లోకనానుడి. ప్రాణముండగా ప్రాణాన్ని రక్షించుకోవడం వాక్యనానుడి. ఈ రాత్రి ఏం చేస్తావు? పాతాళమునకు వెళ్ళిపోవడానికి ఇష్టపడతావా? పాపా, బాబు, అమ్మాయ్యా, పాతాళమే జీవిత గమ్యమా? ఈ రాత్రి ప్రాణరక్షణ పొందడానికి ఇష్టపడితే
ప్రభు నా యొద్దకు రండి అన్నాడు. ఆయనందు విశ్వాసం ఉంచితే చాలు. ఈ రాత్రి ఇంతవరకు పాపాలు ఒప్పుకోకుండా, మారు మనసు పొందకుండా అలాగే లేచి వెళ్ళిపోతున్న వాళ్ళారా, ఈ రాత్రి ప్రభు దగ్గర మీ పాపాలు ఒప్పుకుంటారా? ప్రభువు నమ్ముకుంటే రక్షణ, మారు మనసు పొందితే ఆ వేదనకరమైన స్థలం తప్పించుకుంటారు. ప్రియ బాబు, తల్లి, తమ్ముడు, చెల్లి, పెద్దలార, చిన్నలారా, ఇది మతం కాదు. క్రైస్తవ్యం మతం కాదు. ఇది ప్రాణరక్షణ. ఇది ప్రాణరక్షణ. ఈ రాత్రి నా ప్రాణానికి రక్షణ కావాలి పాతాళం నుండి, నాకు అగ్నిగుండం వెళ్ళడం ఇష్టం లేదు అని హృదయములో నిశ్చయిత ఎవరికైనా ఈ వర్తమానం వింటూ ఉండగా ఏర్పడితే ప్లీజ్ అలాగే లేచి వెళ్ళిపోద్దు. పాపా నీవే, బాబు నీవే, ఓ చిన్న తీర్మానం చేయగలవా? యేసయ్యా, నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించండి, నన్ను పాతాళం నుండి విడిపించడానికి నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచావని ఇప్పుడే నా హృదయం ముందు విశ్వసిస్తున్నాను. నన్ను నీ బిడ్డగా చేసుకో, పరలోకానికి నన్ను వారసునిగా చేయి. యేసుక్రీస్తునామని అడుగుచున్నాను తండ్రి, ఆమెన్ అని చెప్పగలవా? పాతాళం తప్పించుకుంటే మానవుడు వెళ్ళే స్థలం పరలోకం. అది దేవుడు ఉండే స్థలం. అక్కడ సంతోషం, యుగయుగాలు ఆనందం. ఈ రాత్రి పాతాళం పరలోకం, నరకం పరలోకం రెండు నేటు ఉంచాం. ఏది కోరుకుంటావు? ఒకవేళ తీర్మానం మనసులో చేయడానికి ఇష్టపడితే కూడికైన తర్వాత ముందుకు రండి. దేవుని మాటలు జ్ఞాపకం చేసి దేవునికి మిమ్మల్ని అప్పగించి పంపిస్తాం. కానీ ఈ స్థలం నుండి పాతాళానికి వెళ్ళిపోవద్దని బతిమలాడుతున్నాను. ఈ రాత్రి ప్రాణం పోతే ఎవడు తప్పించలేడు పాతాళం నుండి. నిన్ను మీ అమ్మ తప్పించలేదు, మీ నాన్న తప్పించలేడు, నీ భర్త, నీ భార్య ఎవరు తప్పించలేరు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఆశ ఉంటే, ప్రాణం రక్షించుకోవాలని ఆశ ఉంటే నా యొద్దకు రండి అని ప్రభు చెప్పాడే. ఈ రాత్రి రండి. ఎలా రక్షణ పొందాలో తెలియపరిచి ప్రభువుకు అప్పగిస్తే పంపిస్తాం. దయగల తండ్రి, వినబడిన మాటలు అందరిలో అన్ని విధాలా దీవించండి. సహకరించిన ఈ ప్రాంత వాసులందరినీ దీవించండి, ఈ గ్రామాన్ని దీవించండి. కానీ ఏ ఒక్కరు పాతాళానికి వారసులు కాకుండా మా ప్రాణాలు రక్షించడం కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మిమ్మల్ని నమ్ముకునేట్లుగా ఒక్కొక్కరిని ప్రేరేపించమని మీ బలిష్టమైన హస్తాలకు, మీరు రక్షించే హస్తాలకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నమ్మికతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.